నటుడు చలపతిరావు యాంకర్ రవి మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఓ సినిమా ఫంక్షన్లో మహిళలను కించపరుస్తూ మాట్లాడారని మహిళలు ఫిర్యాదు చేశారు. నిర్భయ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా చలపతిరావు మహిళల మీద అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. మహిళా సంఘాలు, మహిళా సంస్థలు, మహిళా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో అందరం నిన్నో మొన్నో జరిగిన ప్రసారాల్లో ఒక లైవ్ ప్రసారంలో చలపతిరావు అనే సినిమా నటుడు చేసిన దుర్మార్గమైన కామెంట్స్ పట్ల మేమందరం తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నాం. మాట్లాడుతున్న ఇట్లాంటి దుర్మార్గులు అసలు సమాజంలో ఉండడానికి వీలుంటుందా? నువ్వు గనక నీ తల్లికి, నీ పెళ్ళానికి, నీ పిల్లలకి నువ్వు గనక గౌరవం ఇచ్చేది ఉంటే బహిరంగంగా ఇప్పుడు క్షమాపణ చెప్పాలి. ఎవ్వరూ భవిష్యత్తులో ఇట్లాంటి కామెంట్లు చేయకుండా ఉండటం కోసం మహిళా సంఘాలన్నీ ఇవాళ అతని మీద కేసు ఫైల్ చేస్తున్నాయి. పబ్లిక్ లో మరొకసారి ఆడవాళ్ళని కించపరిచే ఇంత దుర్మార్గంగా మాట్లాడే ధైర్యం ఇంకెవరికి రాకుండా గుణపాఠం నేర్పడం కోసం మహిళా సంఘాలన్నీ దీన్ని ఎందాకైనా తీసుకెళ్ళటానికి సిద్ధపడుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వెలేయాల్సిందిగా మేము సినిమా ప్రపంచానికి పిలిపిస్తున్నాం. లేకపోతే గనక మొత్తం సినిమా ప్రపంచం మహిళల యొక్క నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు అతను మాట్లాడిన మాటలు యావత్ స్త్రీ ప్రపంచాన్ని అందరినీ అవమానించాడు. అతన్ని తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదు. అతను ఎంత దూరం అయితే వెళ్ళాలో అంత దూరం వెళ్తాం. మేము వస్తున్నారు. అతను ఇచ్చిన ఈ కామెంట్ అనేది మొత్తం ఎవరైతే సినిమాల్లో కానీ బయట కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో ఇటు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ చాలా చాలా అసహ్యంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇది ఒక హెచ్చరిక కావాలి. ఫ్యూచర్లో ఎవరైనా ఇట్లా ఆడవాళ్ళని మాట్లాడితే మాత్రం మేము వదలము, మీ సంగతి చూస్తాము, ఎంత దూరం అని వెళ్తాము అనేది హెచ్చరించదలుచుకున్నాము. అతను చేసింది సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్. ఇది నిర్భయ యాక్ట్ కింద అట్రాక్ట్ అవుతుంది. అతనికి శిక్ష పడుతుంది. తప్పనిసరిగా శిక్ష వేయించి తీరుతాము. క్షమాపణలు మాకొద్దు. అంటే ఇది సినీ పరిశ్రమలో ఒక వ్యక్తి మాట్లాడినటువంటి చాలా వల్గర్ గా మాట్లాడింది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దీన్ని నిరసిస్తున్నారు. దీన్ని పట్ల మా అసోసియేషన్ కూడా ఇంతవరకు స్పందించలేదు. పబ్లిక్ లో మాట్లాడినా, ప్రైవేట్ లో మాట్లాడినా అసలు ఉపయోగించిన పదమే చాలా అభ్యంతరకరమైన పదము, అసభ్యకరమైన పదము. మహిళల పట్ల ఆ విధంగా మాట్లాడటం అనేది సభ్య సమాజం ఎవరు కూడా హర్షించేది కాదు.